హాయ్ ఫ్రెండ్స్, నీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాను దేవయాని మళ్ళీ ఆస్తి గొడవ మొదలు పెట్టడంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంత పెద్ద అవార్డు లక్ష్మి సంపాదించుకొని తీసుకున్నా కూడా లక్ష్మికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి చాలా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని జయదేవ్ అంటాడు. కాబట్టి లక్ష్మి సంతోషం కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని జయదేవ్ అంటే, ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ చాలా సంతోషంగా ఉండేది నాన్న, తాతయ్య అని జున్ను చెప్తూ ఉంటాడు. అవును మిత్ర, జున్ను చెప్పింది ముమ్మాటికి కరెక్టే. లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళింది అంటే అక్కడి వాతావరణం చూసి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మి సంతోషమే మనం కోరుకుంటున్నాం కాబట్టి లక్ష్మిని వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్తాం. ఎలాగో సంక్రాంతి కూడా వస్తుంది కదా, అక్కడ సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు అని జయదేవ్ చెప్పడంతో అలాగే అని మిత్ర అంటాడు. కానీ జాను అమ్మ రావడానికి అసలు ఒప్పుకోరు అని వివేక్ అంటే, ఒప్పించు, నువ్వు భార్యవే కదా, మీ అమ్మకి కొడుకువే కదా, మగాడివే కదా, ఆ మాత్రం ఒప్పించలేవు అని జయదేవ్ అంటాడు. నాన్న, మీరు నాకు ఏమాత్రం ధైర్యం ఇచ్చారు, ఇక నేను ఎలా రెచ్చిపోతానో చూడండి, నేను ఎలా ఒప్పిస్తానో చూడండి, నా ప్రతాపం ఇప్పుడే చూపిస్తాను అని వివేక్ చాలా కాన్ఫిడెన్స్గా జాను దేవయాని ఇద్దరు గదిలోకి వెళ్తారు. జాను మహం అని పిలుస్తూ ఉంటాడు. తర్వాత మిత్ర ఊర్లో ఉన్న లీడర్ తాతయ్యకి కాల్ చేసి, తాతయ్య మేమందరం ఊరికి వస్తున్నాము అని చెప్పటంతో, అవునా, సంతోషం బాబు, చాలా సంతోషం, తప్పకుండా రండి, ఇక్కడ సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు. అమ్మ లక్ష్మి, జాను మీ ఇద్దరు అని చిన్నత్త గారు కూడా వస్తున్నారు కదా అమ్మ అని అడగటంతో లక్ష్మి బాధపడుతూ మిత్ర వైపుకు చూస్తూ వివేక్, జాను దేవయానితో ఏవో తెలుస్తూ ఉంటే వాళ్ళిద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు.